కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈరోజు మనం టమోటాలో నేనైతే 12, 21, 0 వదిలినా. అంతకంటే ముందుగా మీకు టమోటాలో ఫస్ట్ స్ప్రే పాంసార గానీ, గూడుపురుగు గానీ, తెల్లదోమ గానీ, పచ్చదోమ గానీ, పేనుబంక కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీ తోటలో మీరైతే రక్ష, మోక్ష, ఆయుష్, మెగామాక్స్ అనేది స్ప్రే చేయండి. అలాగే మీకు రెండో తోటలో యాంటీ బ్యాక్టీరియా గానీ, యాంటీ ఫంగల్ గానీ, తెగుళ్ళు గానీ అలాంటివి ఏమన్నా అనిపించినట్లయితే ఫోర్స్ క్యూర్ ర్యాపిడ్ అయితే స్ప్రే అయితే చేయండి. ఇంకైతే మనమైతే 12, 21, 0 అనేది నేనైతే వదిలినాము. మీరు కూడా చూసుకోవచ్చు ఏ విధంగా నేనైతే వదిలినాము. మనమైతే చూడండి ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా ఉందో తోట. తోట ఇప్పటికి మనకొచ్చి 31 దినం అవుతుంది. నెల రోజులు 31, 32 దినాలు అవుతుంది అంతే. తోట అనేది ఏ విధంగా ఉందో చూసుకోండి. మనకంటే ఎక్కడ అనేది తోట అనేది పులుగు అనేది ఆహ్, కనపడడం లేదు. నీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నల్లగా ఉంది చూడండి. ఇది చచ్చిపోయింది. బతికింటే వరకు ఇప్పుడు లేచి వెళ్ళిపోయిండు. చచ్చిపోయింది. అలాంటి నల్ల పురుగులు ఉన్నా కూడా అయితే 100% మన స్ప్రే వల్ల అయితే చనిపోతాయి. ఇంకా ఫ్లవర్ డ్రాప్ తోటలో ఏమన్నా ఫ్లవర్ డ్రాప్ ఉందా అనేది కూడా అయితే మీకు చూపిస్తాను. ఒకే కొమ్మే కాదు, మనం చాలా చూసుకోవచ్చు. ఫ్లవర్ ప్లస్ ఎనర్జీ వదిలిన తర్వాత చెట్టు గ్రో అనేది కూడా ఎలా వచ్చిందో చూసుకోవచ్చు మీరు. చెట్టు అనేది ఎలా ఎలా సైడ్ బ్రాంచెస్ కానీ ఇంకా రేపైతే మళ్ళీ ఒకసారి ఎనర్జీలు 2 ఫ్లవర్ ప్లస్లు 2 అయితే ఎక్కిస్తాను. ఇప్పుడు మనం పెద్దగా ఖర్చు కూడా పెట్టుబడి కూడా ఎక్కువ అయ్యింది లేదు మనకి. తక్కువ పెట్టుబడి అయితే అయ్యింది. మనమైతే ఎక్కువ మందులు వదలలేదు. ఉండే దానితోనే పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్లు వదిలితే నువ్వు ఎంత బిర్యానీ తింటావు, ఎంత అన్నం తింటావు అంతే తింటావు. అంతకు మించి ఎక్కువ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుంది. కడుపులోకి పట్టదు. తిన్నా కూడా అది వేస్ట్ మళ్ళీ బయటకు వచ్చేసిద్ది. చెట్టుకు కూడా అంతే. మనం ఎంత ఇవ్వాలో పోషకాలు అంతే ఇవ్వాలి. అంతకు మించి ఎక్కువ ఇచ్చినా కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఫ్లవరింగ్ కూడా చూసుకోవచ్చు. ఒక్క డ్రాప్ లేదు చెట్టు. కాండం చూసుకోండి. కింద నీకు చెట్టు మొదలు చూసుకోండి. ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో. మొదల్లోనే నీకు అన్ని బ్రాంచెస్ వస్తే చెట్టు అనేది ఇడుగుతుంది. లేకనైతే ఇడగదు. ఈ 12, 21 అనేది మనం 1919 కానీ 12, 21 కానీ మైక్రో న్యూట్రియన్స్ కానీ అలాంటివన్నీ మనం అన్ని ఇంపోర్ట్ చేసుకునేదే. మనం ఇంపోర్ట్ చేసుకుంటాము ఎక్కడ వేరే దేశాల నుంచి. ఇంపోర్ట్ చేసుకుని అయితే వదులుతున్నాను. నేను వదిలినాను. నేను వదలనాకనే జనాలకు చెప్తాను తీసుకోండి. నేను మనం వదలకనైతే ఏదైతే చెప్పేదైతే ఉండదు. మీకు కావాల్సంటే పింగ్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ పైనే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకైతే ఫోన్ చేయండి. మీకు 100% అయితే చెప్తాను. ఫ్లవర్ డ్రాప్ కూడా కాలేదు. నేను చెప్పినట్లు మీరు పాటించండి. మీకు తోట అనేది 100%గా పక్కాగా అయితే వస్తుంది. మనమైతే భూమికి వేసింది ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్స్పర్ట్ యాక్టివ్ ప్లస్ 2 అయితే వేసాము. 3 బకెట్లు వేసాను ఎకరాకి. ఈసారి ఇంకా 2 బకెట్లు అయితే పెంచుతాను. ఎందుకు 5 వేద్దాం అనుకుంటాను ఎకరాకి. హీట్ కదా భూమి హీట్గా ఉంటుంది. ఆ హీట్‌కు ఇదైతే కొంచెం కూల్ చేస్తుందనే ఉంది. నేనైతే ఈసారి ఏసినప్పుడు నీకు మొత్తం 5 బకెట్లు ఏస్తాను. 4 గాని 5 గాని 100%గా ఏస్తాను. అది చెప్పినప్పుడు కూడా అయితే మీకైతే పంపిస్తాను. చూసుకోవచ్చు ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా సెట్ అయ్యిందో తోటంతా. మనం అంతా వీడియో అంతా ఒకసాలే. మీకేమన్నా రిజల్ట్‌లో ప్రాబ్లమ్ ఉంటే నేను వదిలిన చెట్లలో ప్రాబ్లమ్ ఉంటే చెట్లయితే ఈ విధంగా అయితే వచ్చిండవు నీకు. చెట్లలో ఏమైనా ప్రాబ్లమ్ ఉండింటే. స్ప్రేయింగ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా, డ్రిప్ మందులో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా, మీకు డ్రిప్ మందులు ఎందుకు ఇవి తీసుకోమని చెప్తున్నానంటే, నీకు హై క్వాలిటీ ఇది. హై క్వాలిటీ ఎందుకంటానంటే, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింటుంది బయట దేశం మనం డైరెక్ట్‌గా బయట దేశం నుంచి మన దగ్గరికి వచ్చేస్తాయి డైరెక్ట్‌గా. మధ్యలో ఇంకెవరు ఉండరు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు గాని వాళ్ళ బ్రాండింగ్ నేమ్‌తో 1 కేజీని 2 కేజీలు, 3 కేజీలు చేసుకుంటారు. అమ్ముకుంటారు. అప్పుడు ఏమైపోతుంది, నువ్వు పెట్టే డబ్బులు ఇదే ఎక్కువ అనిపిస్తుంది నీకు. నేను చెప్పిన రేట్ మీకు ఎక్కువ అనిపించొచ్చు. కానీ హై క్వాలిటీగా వస్తుంది. మనము అవి 2 కేజీలు, 3 కేజీలు వదిలేది ఒకటే. ఇది 1 కేజీ వదిలేది ఒకటే. డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. చూసుకోవచ్చు తోట. ఏమి ఫ్లవరింగ్ వచ్చిందనేది కూడా చూసుకోండి. మనమైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదలండి. నేను ఇంతవరకు అవే ఇసాబియన్లు, క్వాంటిటీస్‌లు ఇంకా డివైనింగ్ ఏంటివన్నీ ఉంటాయి ఆయిల్స్ అవేంటివి వదలలేదు మనకి. మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్‌తోనే నేనైతే టోటల్ నా ప్రోడక్ట్స్‌తోనే వదిలాను. ఇక నుంచి మన ఆదర్శ రైతు ప్రోడక్ట్స్ అని నేమ్‌తో అయితే వస్తుంది. ఇంకా మన ఆదర్శ రైతు ప్రోడక్ట్స్ పేరుతో ఒక కిట్ అయితే రెడీ చేయాలనుకుంటున్నాం. ఆ కిట్‌లో అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ప్యాక్ చెప్పేస్తాను. అమౌంట్ తక్కువలోనే అయిపోయేసరికి చెప్తాం. మొత్తం అంతా 12, 21 కానీ 3, 19 కానీ ఈ అమౌంట్ ఎనర్జీలు కానీ ఫ్లవర్ ప్లస్లు కానీ మళ్ళీ 1345 కానీ
ఇంకా మైక్రో న్యూట్రియన్స్ కానీ ఇలాంటివన్నీ ఒక ప్యాక్ చేసి ఒక ఎకరాకి సరిపోయే ఖర్చు అనేది కూడా అయితే చెప్తాను మీకు. ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తాము దానికి. అలా అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఒకేసారి తీసుకునేసి సంవత్సరానికి అంటే ఎకరాకి పంట సరిపోయేంత వరకు అంటే 70 రోజుల వరకు ప్లాన్ చేస్తాం. 70 రోజుల తర్వాత మళ్ళీ అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే రేట్ ఉంటే రైతు ఓ విధంగా పోతాడు, రేట్ లేకపోతే రైతు ఇంకో విధంగా పోతాడు. అందుకని ఆ ప్లానింగ్ కొంచెం పక్కన పెడతాను. 70 రోజుల వరకు ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని స్ప్రేయింగ్లు, ఇప్పటికి మనం 32 రోజులు అవుతుంది, 2 స్ప్రేయింగ్లు మాత్రమే ఇచ్చాం. 2 స్ప్రేయింగ్లో తోట ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు మీరు. నేను అప్పుడు పోయేటప్పుడు ఇంకో లైన్లో పోయాను, వచ్చేటప్పుడు ఇంకో లైన్లో వస్తున్నాను. తోట ఏ విధంగా ఉందని కూడా చూసుకోవచ్చు మీరు. ఆ పక్క లైన్ కూడా చూసుకోవచ్చు. మీకు కావాల్సిన లొకేషన్ పెడతాను. మన తోట దగ్గర కూడా అండి చూసుకోవచ్చు. మంచు కూడా పడుతుంది పొద్దున్నే. మార్చి వచ్చినా కూడా మంచు పడుతుంది. క్లైమేట్ చూసుకోవచ్చు, మంచు ఉందా లేదనుకోండి. ఇప్పుడు చూడు, ఇది చూడు, చేతికి తేమ అనేది అట్లే మెతుకునింది. మంచు కూడా ఉంది. ఈ మంచు కూడా కొంచెం అడ్వాంటేజే. ఎందుకంటే ఆకు మధ్య ఫుల్ ఆకు తేమ పడింది అనుకో కొంచెము బెస్టే. మనం వాటర్ పెట్టలేం కాబట్టి తేమ పడితే బెస్ట్. కానీ ఎండాకాలంలో రెండు ఉన్నాయనుకో, మంచు పడి ఎండ పడింది, ఎక్కువ మంచు ఎక్కువ ఎండ పడింది అనుకో, రెండు ఎఫెక్ట్లు మళ్ళీ. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి చూసుకోండి. మనకైతే తోట అయితే ఈ విధంగా ఉంది. 1261 వదలండి, నేను తెప్పిస్తాను. మీకు కావాల్సింటే రిజల్ట్ కూడా తోట చూసుకోవచ్చు. ఇప్పటికి మనం 30 దినాలు 33 దినాలైనా 2 స్ప్రేయింగ్లతోనే అయిపోయాము. ఇంకా 35 దినాలకైతే 3 స్ప్రే చేస్తాం. 35 రోజులు చేసినప్పుడు మనం ఏమవుతుంది, 35 రోజుల నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం 45 దినాలకి వెళ్ళిపోతాం. 45 దినాలకి అయిపోతే మళ్ళీ ఏముంటుంది చెప్పి మళ్ళీ చిన్నగా 2-3 స్ప్రేలు చేసుకుంటే అయిపోతుంది. మొత్తం 6 స్ప్రేలు 5 స్ప్రేలతో 70 రోజులు అనేది అయిపోతుంది. 6 స్ప్రేలు అనుకుంటున్నాను, 6 స్ప్రేలు చేయాలని. ఖర్చు కూడా నీకు ఎంత అవుతుంది, 6 స్ప్రేలు చేసుకుంటే నీకు మనమంతా 2000 నుంచి 2500 వరకు పడుతుంది ఒక డ్రమ్ముకి. ఇంకొంచెం పెద్ద అయినాక 2 డ్రమ్ములు వన్నీలే, నీకు మొత్తం 20 నుంచి 25,000 లోపల చెప్పాను అంతే నీకు. ఒకవేళ 2 డ్రమ్ములు పట్టినా కూడా ఇప్పుడు ఫస్ట్లో ఒక డ్రమ్ము పడుతుంది, ఫస్ట్ 2 స్ప్రేయింగ్లకి. మళ్ళీ 4 స్ప్రేయింగ్లకి వచ్చి 2 డ్రమ్ములు పట్టినా 6 స్ప్రేయింగ్లకి అది 8,000. అవి 8 డ్రమ్ములకి 8 డ్రమ్ములకి వేసుకున్నా మనకి ఎంత అవుతుంది, 2000 నుంచి 2500, 8 రోజులు 16,000. ఇంక ఇవి 2 డ్రమ్ములు 2,000తో లెక్క వేసుకున్నా నీకు 20,000, 20 నుంచి 25,000 చెప్పాను. అదే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. నీకు ఎకరాకి 25,000 చీప్ అండ్ బెస్ట్గా అయితే అయిపోయేది అయితే ఎక్కడ అయితే లేదు. 25,000 ఎకరా స్ప్రేయింగ్. నీకు పోయినావు అనుకో, నువ్వు మైండ్లో ఒకటి పెట్టుకొని పోతావు, షాప్లో ఫర్టిలైజర్ షాప్లో ఇంకోటి ఇస్తాడు. ఇక్కడ అలా ఉండదు మనకి. నేను ఏం చెప్తున్నా అది స్ప్రే చేస్తే చాలు, మీరు చెట్టు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉండేది కూడా మీకు తెలుస్తుంది. ఫస్ట్ స్ప్రే అవి చేసాము. సెకండ్ స్ప్రే అవి చేసామంటే ఇవైతే స్ప్రే చేసాం. ఫోర్స్ క్యూర్ ర్యాపిడ్. ఫస్ట్ స్ప్రే ఆల్రెడీ మోక్ష రక్ష ఆయుష్ స్ప్రే చేసాం. ఇంకా మూడో స్ప్రేతో మళ్ళీ కొత్త మందులతో వస్తాం మీ ముందుకి. స్ప్రే చేసినప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. మీరు స్ప్రే చేయండి. పంట అయితే కొంచెం బాగా కాపాడుకోండి. మనకి ఈ పూతంతా నిలబడాలి. ఈ పూతంతా నిలబడితేనే రేట్లు అనేవి వస్తాయి. పూతంత రేట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా మన పెట్టుబడి మనకనేది వస్తుంది. అందుకే నేను ఖర్చు తగ్గిస్తాను, కాయలు పెంచుకుంటున్నాను. మనకు రేటు మినిమంలో మినిమం ఉన్నా మన పెట్టుబడి మనం కొట్టేయాలి. మన కష్టం పోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ పంటలో పోతే ఇంకో పంటలోనే వస్తుంది. మన కష్టం పోయినా పర్వాలేదు. మనం అన్నీ ఏం చేసుకుంటాం, అన్ని లెక్కలు వేసుకోకూడదు ఎక్కువ. డైలాగ్ ఉంది చూడు, బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాలు ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదని. సేమ్ అంతే, మన కష్టాలు ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ ఏమి, మనం పంట పెడతాము, వస్తుందో రాదని మనకు తెలియదు. మనం బండి ఎక్కుతాము, మళ్ళీ ఇంటికి వస్తామో తెలియదు. ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మనం పంట బాగా కాపాడి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, చెట్టు ఇక్కడ చూడండి, నేను ఎక్కడికో వచ్చాను లాస్ట్ టైము. ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. చెట్టు మొదళ్ళు చూసుకోవచ్చు. మొదలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మొదలు భూమి మీద నుంచి బ్రాంచెస్ వచ్చింటాయి చూడండి. మీకు ఇక్కడ అటు సైడ్ కూడా ఈడ కూడా ఉంది చూడండి. ఇంకా ఇది అడ్డం వచ్చింది. మన భూమి మీద నుంచి అయితే చిగురులు అయితే వచ్చాయి. అది మ్యాటర్. అది ఇంకైతే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ.